నమస్తే. ప్రతి ఒక్కరికి ముందుగా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఒక విజ్ఞప్తి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల డైరీ ఫామ్ ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ముందుగా ఆవులను ఎంచుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఆవులను ఎంచుకున్నట్టయితే మనకు ఈ ఆవులకు పాల రేటుకు మార్కెట్లో మనకు లేదు కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవులను ఎంచుకోకపోవడం మంచిది. అందువలన ఏం చేయాలంటే మనం ఎంచుకున్నట్టయితే బర్రెలను ఎంచుకోవాలి. ఈ బర్రెలను ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో ఈ బర్రెలను ఎంచుకున్నట్టయితే మనకు మార్కెట్లో పాలకు డిమాండ్ ఉంది. దీనివల్ల మనకు చాలా, ఎందుకంటే ఒక డైరీ ఫాము లాభాలలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన నేను దీన్ని చిన్న ఉన్నప్పుడు చిన్న దున్ని ఎర్రగడ్డలోకి వెళ్ళి 4,000కి తీసుకొచ్చుకున్నా. ఈరోజు నా దగ్గర ఒక 2 ఆవులతో స్టార్ట్ చేసి ఒక 120 నుంచి 130 మధ్యలో ఉంటాయి ఆవులు బర్రెలు కలిపి. కనుక నాకు ఆవులల్లో నష్టం వచ్చినా సరే బర్రెలలో కొద్దిగా లాభం అనేది మనకు కొద్దిగా కనిపిస్తుంది. అందువలన బర్రె పాలకు డిమాండ్ ఉంది కనుక మనము ఈ యొక్క ఎక్కడైనా సరే డైరీ ఫామ్ ప్రారంభించాలనుకున్న వాళ్ళు ముందుగా సరైనటువంటి వసతులు చూసుకొని వాటిని ఈ యొక్క బర్రెల షెడ్డు ప్రారంభించుకుంటే బాగుంటుంది. రెండవ పాయింట్, మనకు బర్రెల షెడ్డు ప్రారంభించుకున్న తర్వాత మొట్టమొదటి పాయింట్ ఇంకోటి ఏముంటుందంటే మనము బర్రెలలో మనకు నష్టాలు రాకూడదంటే సకాలంలో మనము వాటిని ఎదకు తెప్పించుకోవడం మొదటి పాయింట్. తర్వాత తెచ్చుకున్న తర్వాత పాల దిగుబడిని పెంచుకోవడం. రెండవది వాటికి బలంగా ఉండేటట్టు బర్రెలు బలంగా ఉండేటట్టు చూసుకోవడం. దానికి ఏం చేయాలి మనం అంటే సమీకృత దానా మనము ఇచ్చినట్టయితే బర్రె మనకు పాల దిగుబడి ఉంటుంది, ప్లస్ అదేవిధంగా బర్రె బలంగా ఉంటుంది. మరి అదేవిధంగా మనకు బర్రె యొక్క పర్సెంటేజ్ బాగుంటుంది, పాల దిగుబడి ఉంటుంది, బర్రె బలంగా ఉంటుంది, మనకు సకాలంలో ఏదొకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా డైరీ ఫామ్ ప్రారంభించాలనుకుంటే మాత్రం బర్రెలని ఎంచుకోవడమే మంచిది. మరి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఆ బర్రెలను ఎంచుకున్నా కూడా మనం ఎక్కడో సంతలకెంచి 1,50,000 1,20,000 పెట్టి బర్రెలను కొనకుండా మనము అవసరం అనుకుంటే, ఎందుకంటే మనం బయట ఒక బర్రెని 1,20,000 1,30,000 పెడితే తెస్తే మన దగ్గరికి వచ్చేవరకల్లా మొదటి అది పాలు మనకు 3-4 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వదు. ఎందుకంటే బర్రెకు ఆకర్షణ శక్తి ఎక్కువ. ఒక మనిషికి బర్రె మనకేమవుతుందంటే ఒక మనిషిని త్వరగా గుర్తుపట్టేటటువంటి అవకాశం బర్రెకు ఉంటుంది. ఆ వ్యక్తిని ఎప్పుడైతే గుర్తుపడుతుందో ఆ వ్యక్తికి మాత్రమే పాలు, గుర్తుపట్టని వ్యక్తికి తక్కువ ఇస్తుంది పాలు. అదే గుర్తుపట్టిన వ్యక్తికి, పరిచయమైన వ్యక్తికి పాలు ఎక్కువ ఇస్తుంది. అందువలన మనం ఎప్పుడైనా సరే బర్రెని సంతలాలకెంచి 1,20,000 పెట్టి 1,30,000 పెట్టి కొనే బదులు మన బర్రెని ఎప్పుడైనా సరే గాభన స్థితిలో కానీ మరి అదే విధంగా మనం చిన్న దూడలను తెచ్చుకొని పెంచుకున్నట్టయితే ఈ యొక్క మనకు లాభాలు అనేటివి మంచిగా ఉంటుంది, లాభాలు అనేటివి ఎక్కువ ఉంటుంది. అందువలన మనం ఎప్పుడైనా సరే మనము తెచ్చుకుంటే పెయ్యల్ని బర్రెల దూళ్ళను తెచ్చుకోవాలి. అదేవిధంగా లేదంటే ఈయనైనటువంటి బర్రెలను తెచ్చుకున్నట్టయితే మనకు మంచిగా మన దగ్గర అది కొంచెం అలవాటు పడుతుంది. మరి అదేవిధంగా మన వాతావరణం దానికి అలవాటు ఉంటుంది, మన యొక్క మేత అనేది వాటికి అలవాటు ఉంటుంది. దాని వలన అది మన షెడ్ యొక్క వాతావరణం మొత్తం దానికి అలవాటు పడి మనకు సరైనటువంటి పాల దిగుబడితో పాటు మన యొక్క మనం ఏ మేత అయితే పెడతామో ఆ మేత దానికి అలవాటు అయ్యి మనకు డైరీ ఫామ్లా మంచిగా మనకు ఈన తర్వాత పాల దిగుబడి మంచిగా ఇవ్వడం జరుగుతుంది. అందువలన మీరు ఎప్పుడైనా సరే కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కొనాలనుకుంటే ఈయనైన బర్రెలని 5 నెలలు 6 నెలల సుడి బర్రెలని 40,000 50,000 తక్కువ రేట్లో తెచ్చుకొని బర్రెలని మన దగ్గర వాటిని అలవాటు పరుచుకొని వాటికి ఏదైతే
ఇష్టమో అలాంటి ఒక నెల రోజులు మనం దాంట్లో మేతా రూపంలో ఇచ్చి దానగూడంగా ఇచ్చేసి వాటిని మనకు మన డైరీ ఫామ్ల యొక్క ఇక్కడ వాతావరణం పడ్డట్టయితే మనకు ఈయన తర్వాత పాల దిగుబడి ఖచ్చితంగా పెరిగి మనం అప్పుడు డైరీ లాభాలలో నడిచే అవకాశాలు ఉంటాయి. అందువలన ఎవరైనా సరే డైరీ ఫామ్ ప్రారంభించాలనుకున్న వాళ్ళు ముందుగా కొన్ని దూళ్ళని తెచ్చుకోండి, కొన్ని మనకు ఇన్నైనటువంటి బర్రెలను తెచ్చుకోండి. చూడి బర్రెలని 8 నెలలు 6 నెలలు ఈ రేంజ్ ఎంచుకున్నట్టయితే మనకు 50,000 నుంచి 60,000 మధ్యలో వస్తాయి మంచి మంచి జాతి బర్రెలు. అందువలన మంచి జాతి బర్రెలను ఎంచుకున్నట్టయితే మనం ఖచ్చితంగా లాభాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. నా యొక్క వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మళ్ళీ వేరే వీడియో ద్వారా ప్రారంభం చేయొచ్చు.